హాయ్ మామ ఫ్రెండ్లీ స్టోరీస్. నిద్రపోయినప్పుడు చెవిలో పెట్టుకుని వినండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కథలు చాలా బాగుంటాయి, మిస్ అవ్వకండి. రాత్రి 12 గంటలైంది. ఊరంతా నిద్రపోయింది. నల్లని ఆకాశంలో తెల్లని నక్షత్రాలు మెలమెల మెరవడం ద్వారా ఆకాశం కూడా కొద్దిగా తెల్లగా కనిపిస్తుంది. చందమామ నిండుగా వచ్చేశాడు. ఆ ఊరిలో ఉన్న రైల్వే స్టేషన్ పక్కన ఒక రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్లులో నలుగురు కలిసి అర్ధరాత్రి పూట తాగుతున్నారు. వెంకటేష్: అరే మామ, మేము రోజంతా కష్టపడ్డా తినటానికే దొరకట్లేదు, నువ్వెలారా ప్రతిరోజు పార్టీ ఇస్తున్నావు? శ్రీను: అరే, రోజు కష్టపడితే తినటానికి కూడా దొరకవురా. ఈ రోజులు ఎలాగున్నాయి? ఎవడొకడిని ముంచామా, ఎవడొకడిని మోసం చేసామా, డబ్బులు సంపాదించుకున్నామా, వాడు ఎలా పోతే మనకెందుకురా? మనం మన భార్య పిల్లలు బాగున్నారా లేరా అన్నట్టుంటేనే బ్రతకగలుగుతాంరా. అందుకు నాని: నువ్వు కరెక్ట్గా చెప్పావురా. ఈ రోజుల్లో నీతి నిజాయితీ అని కూర్చున్నావు అనుకో, మనకు తినటానికి ఉండటం కాదు కదా, ఇదిగో వెనకబడిపోతాం అన్నాడు. ఇంతలో ఎక్కడి నుండో పొగ వచ్చి వాళ్ళు కూర్చొని తాగుతున్న గూడౌన్ అంతా నిండిపోయింది. రే నాని, అటు నుండేదో పొగ వస్తుంది, వెళ్ళి చూడుకో అన్నాడు. నాని ఇంకో అతను కలిసి ఇద్దరు ఆ పొగ వస్తానికి వెళ్ళి అలా నడుచుకుంటూ వెళ్ళారు. రైలు పట్టాలకు దగ్గరగా ఒక వ్యక్తి జులపాల జుట్టు వేసుకొని వాళ్ళకు వ్యతిరేకంగా తిరిగి కూర్చొని ఏదో కాలుస్తున్నాడు. ఇంతలో దూరం నుండి ట్రైన్ వస్తుంది. రే నాని, అర్ధరాత్రి పూట ఎవడరా ఇక్కడ కూర్చొని ఏదో చేస్తున్నాడు అనుకుంటూ భయపడుతున్నారు. అక్కడ కూర్చున్న వ్యక్తి ఏదో కాలుస్తున్నాడు. ట్రైన్ దగ్గరగా వస్తుంది. రే నాని, మనకు అవసరం అంటావా? వాడు ఏ సైకోగాడై ఉంటాడరా, వెళ్ళి మన ముందు మనం తాగుదాం. రే, ఇది మన ఏరియారా, వాడేమన్నా చూసి మనం భయపడ్డం ఎందుకురా, పదరా వెళ్దాం అని అలా నిదానంగా ముందుకు వెళ్తున్నారు. ఇంతలో ట్రైన్లో నుండి ఒక వ్యక్తి మంచినీళ్ళు తాగటానికి తలుపు దగ్గరకు వచ్చాడు. తలుపు దగ్గరకు వచ్చి ఆ మంట దగ్గర కూర్చున్న వ్యక్తి ముఖాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడి లోపలికి వెళ్ళిపోయాడు. ఇది వీళ్ళిద్దరు చూసి, రే నాని, మనకు అవసరం అంటావా? ఇదేదో భయంకరంగా ఉందిరా, మరోకుండ్రారా అని మెల్లగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఏ, ఎవరు నువ్వు? అర్ధరాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావు? మీదే ఊరు అన్నారు. ఆ వ్యక్తి మెల్లగా ముఖం వాళ్ళ ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కి పడ్డారు. అతని ముఖం మనిషిలాగా లేదు, కానీ తేరుకొని ఏ ఎవరు నువ్వేం చేస్తున్నావు అంటే ఆ వ్యక్తి ఉండి, నేను ఇక్కడ చేపను కాల్చుకుంటున్నాను, నేనేం చేయట్లేదు అన్నాడు. అందుకు నాని: ఓ రీడి అమ్మ, ఏందా లోపల మందు మాత్రమే ఉంది, స్టఫ్ లేదు ఏందా అనుకున్నా, ఎక్కడుందనమాట స్టఫ్. రే, మేలకుండా కాల్చిన చేపను మాకిచ్చి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. అందుకు ఆ వ్యక్తి: ఎంతమంది దగ్గర అన్యాయంగా లాక్కుంటారా, ఇవ్వటం కుదరదు, వెళ్ళిపో అన్నాడు. నాని: ఏంట్రో, చూడ్డానికి ఊరోళ్ళగా లేవు, అర్ధరాత్రి చేపను కాలుస్తున్నావు, అంతా తేడా వ్యవహారంగా ఉంది. మా ఊరికి వచ్చి నేను చేపలు అడిగితే ఇవ్వను పో అన్నావు, ఏంట్రా నీ ధైర్యం అని అతని భుజం మీద చేయి వేశాడు. ఆ జులపాల వ్యక్తి ఇలా ఒక్కసారిగా ఊరికి చూడగా ఆకాశంలో ఊరం పలపలా వచ్చింది. దానికి నాని భయపడ్డాడు, కానీ బయటికి కనపడకుండా, రే, చేపనిచ్చి ప్రాణాన్ని తీసుకెళ్ళు, లేదా చేప కోసం ప్రాణాన్ని పోగొట్టుకుంటావు అన్నాడు. ఆ జులపాల వ్యక్తి: చచ్చిపోయిన చేప కోసం ప్రాణాలు అవడానికి ఇస్తాడా? కాబట్టి చేపను వదిలేసి వెళ్ళండి అని చెప్పాడు. ఏంట్రా, నీ ప్రాణాలు దక్కించుకోమంటే మా ప్రాణాలు దక్కించుకోమని నువ్వు బెదిరిస్తున్నావు అని చేయలేపాడు. ఆ జులపాల వ్యక్తి అతన్ని ఒక్క తన్నుదన్నాడు. వాళ్ళు అరిసిన అరుపులకు గూడెంలో తాగే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ ఆ జులపాల వ్యక్తిని చూసి స్టన్ అయ్యారు. వారిలో శ్రీను: రే, ఆగండి రా, చూస్తే అపరిచితుల్లా ఉన్నాడు, మాట్లాడదాం ఉండండి రా అని జులపాల వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎగతాళిగా చేతులు కట్టుకొని, అయ్యా, మీరేమన్నా అపరిచితుడా? జులపాల వ్యక్తిలా చూశాడు. రే, అపరిచితుడు కాదంట్రా, ఆగండి, కొంపతీసి భారతీయుడా? ఆ వ్యక్తి ఇలా చూశాడు. రే, భారతీయుడు కూడా కాదంట్రా. మరి అపరిచితుడు కాదు, భారతీయుడు కాదు, మరి ఎవడ్రా అని ఒక్క తన్ను జులపాల వ్యక్తిని తన్నాడు. జులపాల వ్యక్తి కొద్దిగా 4 అడుగులు వెనక్కేసి నిలబడ్డాడు. జులపాల వ్యక్తి వాళ్ళ వైపు చూసి, ఏంట్రా, మీరంతా తెలుగు సినిమాలేనా, హాలీవుడ్ చూడరా? ఒరే, హాలీవుడ్ అంటరా అంటే ఈ గోడలు పట్టుకొని పాకుతాడు, ఆ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఆ టైపా? జులపాల వ్యక్తి:
ఆహా అని తలూపి తెలుగు మేన్ అని అందరినీ పిచ్చ కొట్టుడు కొట్టి ఎక్కడోళ్ళని అక్కడ వేలాడదీసి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఎవరు, వీళ్ళని ఎందుకు కొట్టాడు తర్వాత పాటలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.